హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉండే బెల్ నొక్కండి. ఈరోజు మన ఏరియా అంతా చూపిద్దాం అనుకుంటున్నా. ఈరోజు వచ్చిండేది నేను 2 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. అందుకు కూర్చొని సీట్లో నా కాళ్ళు నొప్పులు పెట్టేస్తాండి. కరాపాకు చెట్టు, ఇంక నా లాగాని చెట్టు చూపిస్తాను మీకు. చూస్తున్నారా, పెద్దదైంది. అప్పుడు తింటునింది చెట్టు, ఇది పీనట్ చెట్టు. సన్నగా దాన్ని కట్టి పెట్టినారు. ఇప్పుడు చూడండి, కాయలు చూపిస్తానండి. పూలు లేవే, పూలు లేవు. మిరపకాయల చెట్లు అన్నీ నట్టేసినారు. అన్నీ మామిడి చెట్టు, వేరే మిరపకాయలు. ఇది నాకు అందలా, అది తీసుకోండి. నాగింది నేతది. మల్లెపూల చెట్టు దేడా, అందుకే నట్టేస్తారు. చూసినారా, ఏడియా ఫ్రెండ్స్, ఈరోజు నేను కూడా చెట్లు పెరుగుతాం అనుకుంటా అన్నా. మీరు ఇదే సబ్స్క్రైబ్ చేయండి. కట్టుంటే బాగుండేది. కొట్ల ఇంకా పారిపోయింది. గడ్డి ఫ్రెండ్స్, పెడతాను గడ్డిని. అమ్మ ఏం ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో చేయట్లే మధ్య యాడికి రావట్లా, అందుకే వైరస్ వల్ల. ఏం ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? అందరికి నమస్కారం. నేనా ఏం కాదులే, నేను పోతా. నేను పిలిచండి పోలే. దిగేస్తాను అన్నీ ముళ్ళు గుచ్చుకునిందో. ఇది ఎవరు కరాపాకు చెట్టు ఇంచేసినారే? ఎట్టనా పోయి ఇరుక్కున్నానే. సందుల్లోనా? అబ్బా, వచ్చేసినానే. అడుగుండే అట్లుంది. ఇది కూడా వచ్చిందేనమ్మా, దొరికేదా? నేనే చెట్టు అబ్బాయి ఆకుపైన ఎండిపోయిన ఆకంతా పెట్టినావు. ఇది కట్టిలే, ఇది వచ్చింది. అది కూడా బాగా మనం అంతా చేసేసిన తర్వాత దూరుకొని వచ్చేసి కడిగిలాగా ఉంది. ఇది కిందకే దిగే మళ్ళా ఎక్కొచ్చలే. ఇది చూస్తున్నారా, మామిడి చెట్లు చూడండి. ఆ దూరం రాలంటే ఎంత ముందే కదండి నేను క్లీన్ చేస్తున్నాను. ముందే ఇదంతా ఈ ఆకులంతా క్లీన్ చేసి పెద్ద రాయింతో క్లీన్ చేయొచ్చు. ఇదేదో కట్టి దొరికింది. ఇది కట్టి కాదు, వరకుంటే బాగుండేది. ఇంకో కట్టి దొరికింది, ఇది కట్టి కాదు. బాగున్నారా? ఏంది ఈరోజు
ఈరోజు పనులు చాలా ఉన్నాయి. ఇంకా ఇది వీడియో ఇది ఎలా అంటే కష్టంగా ఉంది. పెద్ద రాయి దొరికింది నాకు, గణేస్తా. డాడీ 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 రానిచ్చదా ఫోను? సరేలే, ఫోన్ కొత్తదిలే, అందుకు డాడమ్మ ఏమన్నా అవుతాను. ఇప్పుడు ఈరోజు ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, బండి కడిగితా అన్నాము. ఏమైంది తెలుసా, బండి కడుగుతా అంటే ఇది నీళ్ళు బస్తా అన్నాం బండిని. అదేందో అప్పుడు దిక్కి తెచ్చి చూస్తే ఏందో వైర్ పీనట్టుందని దాన్ని అట్లా అది ఎప్పుడో ఊడిపోయింది, కట్ అయిపోయింది. అది నేను చేయాలి అర్థం కదా. అప్పటికి కడిగినాం కాసేపు. ఇదంతా క్లీన్ చేస్తా అన్న, ఏకలన్నీ క్లీన్ చేయొద్దు. ఇప్పుడేమో చెప్పు, నేను చేసేస్తా. ఆ బండి ఏమైంది ఫ్రెండ్స్, దీనికి ఊడిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా మెకానిక్ షాప్కి దిగేద్దాం. మళ్ళీ ఎందుకు కడిగేది, కడిగితే ఇంకా మళ్ళీ ఏదో ప్రాబ్లం దొరుకుతుందని చెప్పిన డాడీకి. చెప్పేసాను, ఏడా లేవు షాప్ వింటే. అదేదో షాప్ ఉంది, దానికి విన్నాము. మళ్ళీ చెప్పినారు, ముందు రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు 10 సెకండ్లు కడిగి బట్టే షాప్ మూసేసినారు. అంతా ఫ్రెండ్స్ కొంచెం బండిలతో ఈ బండి అమ్మేయాలి ఇంకా. ఫ్రెండ్స్ అమ్మేయాలి ఇంకా నిజంగా. నేను చెప్తాను మా డాడీకి, అమ్మేది నేను కొన్ని రోజులు పోనీ డబ్బులు లేవు అంతే, ఇంకొన్ని రోజులు పోనీ అంటా అన్నట్టు. మాకు కూడా అంత సబ్సైడ్ షాప్ ఎందుకని ఏమో బండి అట్టయింది. ఇప్పుడేమి బాగానే పోతా ఉంది. స్లోగా పోయినాం, అప్పటికి ఎవరు పోతుందని భయం ఒక పక్క. ఈ రాయలు ఒకటి అదంతా అట్ట వెళ్ళిపోయినా, నాకు ఒకటే ఉండాలంటే దాన్ని నేను తిరిగి వస్తా. ఆడ కష్టంగానే